అందరికీ హాయ్ అండి. ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాను. సుగాలి ప్రీతి అమ్మగారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. అమ్మ, మీరు మీ పాప గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కనీసం ఏ గవర్నమెంట్ అయినా దాని గురించి ఎప్పుడైనా స్పందించిందా అమ్మ? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే ఆ గవర్నమెంట్ స్పందించి మీ ఆయనకు ఒక ఉద్యోగం, మీకు కొంత భూమి ఇవ్వటం జరిగింది. ఆ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రాకముందే మీకు అవన్నీ చేసుంటే ఆ గవర్నమెంట్కి మీ మీద ప్రేమ ఉన్నట్టు అమ్మ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రైట్ చేయడం వల్ల అవన్నీ మీకు చేశారో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయం ఉన్నట్టమ్మా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు అనేది నాకు అర్థం కాలేదు. వాస్తవానికి ఇక్కడ హైపర్ ఆదికి మరి తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో తెలియదు. సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది? 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ సపోర్ట్గా ఉంది, నేరుగా అధికారంలో లేకపోయినా. ఆ సమయంలో 2017 ఆగస్టు 19వ తారీఖు రాత్రి కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆ తెల్లవారుజామున ఫ్యానుకు విగత జీవిగా వేలాడబడినటువంటి ఒక గిరిజన బాలిక సుగాలి ప్రీతి 2017లో జరిగినటువంటి కేసు. అప్పటి నుంచి కూడా 2019 వరకు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హైపర్ ఆది చెప్తున్నట్టుగా అందులో ఉన్న ఛార్జ్ షీట్లో పేర్లు లేకుండా పోయినా, సిబిఐ ఎంక్వైరీలో ఆధారాలు దొరకకపోయినా ఏ పార్టీ అధికారంలో ఉంది? ప్రధానంగా మీ నాయకుడు, మీరు ఇచ్చినటువంటి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీయే కదా అధికారంలో ఉంది. ఈ చిన్న లాజిక్ ఆయన ఎలా మిస్ అయ్యాడు? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం వల్లే కదమ్మా మీకు ఎంతవరకు న్యాయం జరిగింది, ఈ లాజిక్ ని ఎలా మిస్ అయ్యావు అని చెప్పి ప్రశ్నించినటువంటి హైపర్ ఆది మరి ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు? స్వయంగా సుగాలి ప్రీతి తల్లి చెప్తుంది, 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 4 నెలల తర్వాత నేను నేరుగా వెళ్ళి ఆయన కలిస్తే ఆయన విషయం అంతా తెలుసుకున్నాడు. వెంటనే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ప్రతిదీ కూడా, అంటే ఏ రకమైనటువంటి ఒక SC అట్రాసిటీ కేసులో బాధితులకి ఏ రకమైనటువంటి సత్వర న్యాయం జరుగుతుందో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వర్తింపు చేశాడు. ఇప్పుడు సుగాలి ప్రీతి తండ్రికి ఒక గవర్నమెంట్ జాబ్ విషయంలోనైనా, వాళ్ళకి సంబంధించి కర్నూలులో ఒక 5 ఎకరాల ల్యాండ్ అయినా, లేకపోతే ఒక ఇంటి స్థలమైనా సరే, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మాట మేము చెప్పింది కాదు, సుగాలి ప్రీతి తల్లే చెప్పింది. మరి సత్వర న్యాయం జరగాలనుకుంటే 2017లో ఎప్పుడైతే 2017 ఆగస్టులో జరిగింది ఇన్సిడెంట్, 2019 వరకు ఈ రకమైనటువంటి సత్వర న్యాయం SC/ST అట్రాసిటీ కేసులో లభించవలసినటువంటి ప్రభుత్వ సహాయం అంతా కూడా అప్పుడెందుకు రాలేదు? మరి ఆ లాజిక్ ఎలా మిస్ అయిపోయారు హైపర్ అది అర్థం కావట్లే. మొన్న ఆవిడ ప్రెస్ మీట్ చెప్పింది ఒక మాట స్పష్టంగా, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అడిషనల్ ఎస్పీ రమాదేవ్ అనేటువంటి ఆవిడ సిట్ ఆఫీసుగా నియమించారు. అప్పటి నుంచి కూడా ఈ కేసు కొనసాగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు కబురు చేయడంతో అక్కడికి వెళ్ళారు. అమ్మా, నేను న్యాయం చేస్తాను నీకు, సుగాలి ప్రీతి కేసు కోసం నేను పార్టీ నడిపిస్తున్నాను, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతికి న్యాయం చేయడమే ఫస్ట్ ఎజెండాగా ఉంటుంది అని చెప్పి ఇన్ని కబుర్లు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు కలవడానికి ట్రై చేస్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి చెప్తుంది. కర్నూలు నుంచి బయలుదేరి మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, ఒక వికలాంగురాలు ఇంత దూరం రావడమే పెద్ద విషయం, ఈ రకంగా జరిగితే ఎలాగని చెప్పి అక్కడ ఆమెతో పాటు వచ్చినటువంటి ఒక లీడర్ ఆ మంగళగిరి పార్టీ ఆఫీసులో గట్టిగా నిలదీస్తే అప్పుడు మాట్లాడి, మరి ఆధారాలు లేవు కేసులో, సిబిఐ దర్యాప్తులో కూడా ఏమీ దొరకట్లేదు, ఇంతకు మించి ఏం చేయగలం అన్నట్టుగా వ్యాఖ్యానించడం అంటే, మరి అటువంటిప్పుడు ఆధారాలు లేవు, ఏమీ చేయలేను. అప్పుడు 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఎలక్షన్స్ లో అనేక మీడియా సామాజిక మాధ్యమాల్లో, మేము చెప్పేది కాదు కదా, అనేక ఛానల్స్ లో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, సుగాలి ప్రీతి కోసమే నా పార్టీ పనిచేస్తుంది, అధికారంలోకి వచ్చినాక సుగాలి ప్రీతికి న్యాయం చేయడం నా మొదటి సంతకం అన్నట్టుగా మరి ఎన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టు విచారణ మొదలైంది. ఆ FD/CDలు అన్నింటినీ కూడా రిలీజ్ చేయాలి, అందులో DNA ఉన్నట్టుగా ట్రేస్ అవుట్ ఉంది, ఆ వివరాలు బయట పెట్టాలి, ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి పార్టీ కాబట్టి న్యాయం చేయండి అని చెప్పి వెళుతుంటే నా మీద జనసేన పార్టీ తోటి, వీర మహిళలతోటి నా మీద దాడి చేస్తున్నారంటూ ఒక వికలాంగురాలైనటువంటి సుగాలి ప్రీతి తల్లి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే, దీనికి తోడుగా హైపర్ ఆది లాంటి వ్యక్తులు
విషయ పరిజ్ఞానం లేకుండా లాజిక్లు మిస్ అయిపోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం 2017లో జరిగిన కేసు 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ విచారణ అంతా ఎప్పుడు జరిగింది? ఆ కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ స్కూల్ యొక్క కరెస్పాండెంట్ నా ఇద్దరు అబ్బాయిలు కూడా కేసు పెట్టారు, స్టేషన్ లో వేశారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తో ఈ రోజు ఛార్జ్ షీట్ లో అంటే 2019 వరకు కూడా కేసులో ఛార్జ్ షీట్ వేయలేదా? 2019 వచ్చే వరకు కూడా దాంట్లో ఎంక్వైరీ చేయలేదా? ఆధారాలు మిస్ అయిపోయాయంటే ఎవరు గవర్నమెంట్ లో మిస్ అయిపోయినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. అంటే అన్యాయం ఎక్కడ జరిగినట్టు? ఇప్పుడు అన్యాయం ఎవరు చేసినట్టు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేసినట్టు కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఏదో పెద్ద పోరాటం చేసేసి 2019 నుంచి 2024 వరకు పోరాటం చేసి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసుని తీసుకొచ్చి మేము పోరాటం చేయటం వల్ల 2019లో జగన్మోహన్ రెడ్డి మీకు న్యాయం చేశాడు. ఒక పక్క జనసేన మరో జనసేన చెప్తున్నాడు కర్నూలు అవుటర్ సిటీ అవుట్స్కట్స్ లో ఏకంగా 5 ఎకరాల భూమిని ఇచ్చారు. ఎవరి పోరాటం వల్ల వచ్చింది? ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదైన తర్వాత ప్రభుత్వం నుంచి లభించాల్సినటువంటి రాయితీల ప్రకారం ఆ భూమి మాకు వర్తించింది అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి చెప్తుంది. 5 ఎకరాల భూమి ఎకరం 2 కోట్లు అంటే 10 కోట్లు వ్యయం, 10 కోట్ల యొక్క విలువ చేసేటువంటి భూమి. లేదా ఇక్కడ కర్నూలు సిటీలో 15 సెంట్లు విలువ చేసే స్థలం ఎంత రేటు ఉంటుందో తెలుసా అన్నట్టుగా ఈరోజు జనసేన పార్టీ నాయకులు ఆమెపై చేస్తున్నటువంటి దాడి. అంటే ఒక యువతికి 17 ఏళ్ల మైనర్ గిరిజన యువతికి న్యాయం చేయలేనటువంటి పార్టీలు, న్యాయం చేస్తామనుకుంటూ ఎలక్షన్ ప్రచారం నిర్వహించినటువంటి పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయవలసింది పోయి తిరిగి దాడి చేసే పరిస్థితుల్లో ఉందంటే అంటే ఆమె చెప్తుంది మన 2025 ఆగస్టు 19వ తారీఖున తన కూతురు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వీల్ చైర్ యాత్ర ప్రారంభిద్దాం అనుకుంటే 300 మంది పోలీసులు పెట్టి నన్ను కదలనివ్వకుండా చేశారు. ఎందువల్ల నా మీద ఈ రకంగా దాడి చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నటువంటి తల్లి. మరి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని వాగ్దానం ఇచ్చినందువల్లే కదా వాళ్ళు అడుగుతున్నారు. మీరు మొదట్లోనే ఈ విషయాలన్నీ కూడా రాజకీయంగా మీరు ప్రచారం చేసేటప్పుడు ఎత్తుకోకపోతే ఆవిడ ఎందుకు అడుగుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినట్టు ఏదో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఈ జరిగినట్టుగా హైపర్ అది లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా లాజిక్ లేని వ్యాఖ్యలు. ఆయన ఏదో లాజిక్ తో మాట్లాడాడని అనుకుంటున్నాడు కానీ ఆయన అసలు లాజిక్ మిస్ అయిపోయాడు. 2017లో జరిగింది ఈ కేసు. 2017 ఆగస్టు 19వ తారీఖున కర్నూలు కట్టమించి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ మెమోరియల్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ గా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్. అప్పట్లో కూడా అంతే. ఆయన ఏదైనా ఒక ఇష్యూ జరిగితే అధికార పార్టీ ఏం జరుగుతుందని మనిషి ప్రతిపక్షం ఏం చేస్తుందన్న రేంజ్ లో క్వశ్చన్ చేసేవాడు. అంత అన్ని రకాలుగా కూడా ఏం జరిగినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్లే నష్టం జరుగుతుందన్నట్టు, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సుగాలి ప్రీతి యొక్క కేసు జరిగినట్టు మొత్తం నేరం అంత స్పష్టంగా ఆధారాలు కనబడుతున్నా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేయాలన్నట్టుగా చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసింది రాజకీయంగా, ఆయన కలిసి నాకు జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాతే ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాతే మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ గాని రాయితీలు గాని ఆ రకమైనటువంటి సహాయం అంతా కూడా అందింది అని చెప్పి అప్పుడు చెప్పిన మాటకు ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆమెకి న్యాయం చేయాలనుకుంటే 2017లో జరిగినప్పుడు 2019 ఎలక్షన్ లోపానికి న్యాయం చేయాలి కదా. మరి ఎందువల్ల చేయలేదు అంటే ఎక్కడో జరిగిన నేరం తీసుకొచ్చి వేరే చోట ఆపాదించే విధంగా జరుగుతున్నటువంటి కుట్రలు. వీటన్నిటిని ప్రశ్నిస్తున్నటువంటి సుగాలి ప్రీతి తల్లిని ఈరోజు రాజకీయంగా టార్గెట్ చేస్తున్నటువంటి జనసేన పార్టీ హైపర్ ఆది నట్లు వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ కేసు విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. ఆ రోజు సిట్ విచారణ జరిపించారు. ఆ రిపోర్ట్లనే ఈ రోజు బయట పెట్టమని అడుగుతుంది ఆవిడ. మీరు అధికారంలోకి వచ్చారు, అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను పిలిపించుకుని మీ చుట్టూ తిప్పించుకున్నారు. నా కూతురు కేసును అడ్డు పెట్టుకుని ఈ రోజు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఆ రోజు జరిగినటువంటి సిట్ విచారణలో వచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నారో FDCDలు అవన్నీ కూడా DNA ట్రేస్ అవుట్ అయినటువంటి వైక్రోమోజోమ్ ట్రేస్ అవుట్ అయినటువంటి ఆ సీడీని అంతా కూడా ఆధారాలు భయపెట్టమని అడుగుతుంటే ఇప్పుడు మీకు న్యాయం చేయలేము, ఎప్పుడో జరిగిపోయినటువంటి కేసు ఏమి చేయటం ఒక ఆడపిల్ల కేసులోనే న్యాయం చేయలేనటువంటి వారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రతపై ఏ నిర్ణయం తీసుకుంటారో మరి సుగాలి ప్రీతి తల్లి యొక్క డిమాండ్ ను ఈ గవర్నమెంట్ నెరవేరుస్తుందా, పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఏ రకంగా స్పందిస్తారన్నది మనం ఎదురు చూడాల్సి ఉంది.